పవన్ కళ్యాణ్ గారు మీ నిర్ణయం సూపర్ అండి. మ్యాజిక్ డ్రైన్స్ గ్రామాలు పల్లెల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషితో ఒక మంచి ముందడుగు పడిందనే చెప్పుకోవచ్చు. దీనివల్ల భూగర్భ జలాలు అండర్ గ్రౌండ్ వాటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే దీని నిర్మాణ ఖర్చు కూడా చాలా తక్కువ. డ్రైన్స్ మురికి కాలువలు మన నెలలో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ మొత్తం మురికి కాలువలోకి వచ్చి చేరుతూ ఉండిద్ది. దీనివల్ల అక్కడ బురద చేరుకొని దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండి దుర్వాసన దుర్గంధం ఎక్కువగా వెదజల్లుతూ ఉంటాయి. ఇక వర్షాకాలంలో అయితే దీని గురించి చెప్పుకునే పనే లేదు. దీనివల్ల ఇళ్ల పక్కన వాళ్ళతో కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈ డ్రైన్స్ నిర్మాణానికి ప్రతి ఒక్క కిలోమీటర్కి సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మ్యాజిక్ డ్రైన్స్ 4 వరుసలు కంకరతో నింపుతూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్లో 75 mm కంకర, సెకండ్ స్టేజ్లో 30 mm కంకర, అలాగే థర్డ్ స్టేజ్లో 20 mm, అలాగే ఫోర్త్ స్టేజ్లో 12 mm కంకరతో నింపుతారు. ప్రతి 100 మీటర్లకి ఒక ఇంకుడు గొయ్యి తీస్తారు. అలాగే ప్రతి కిలోమీటర్లకి ఒక పెద్ద ఇంకుడు గొయ్యి తీస్తూ ఉంటారు అన్నమాట. దీంతో భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీని నిర్మాణం కూడా చాలా తక్కువ. 1 కిలోమీటర్ నిర్మాణానికి 9 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. డ్రైన్స్ నిర్మాణానికి 50 లక్షలు ఖర్చు అవుతే మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి 9 లక్షలు, అంటే సుమారు 41 లక్షల వరకు సేవ్ అవుతుంది అన్నమాట. దీని ప్రస్తుతానికి రాష్ట్రంలో ఒక 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నారు. భవిష్యత్తులో ఇది రాష్ట్రం మొత్తం విస్తరింపు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. గ్రామాల అభివృద్ధికి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి.